చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని చిన్న శంఖు మీద యాక్రిలిక్ పెయింటింగ్స్తో మైక్రో బ్రష్ల ద్వారా శివుని ప్రధాన అంశాలను చిత్రించారు. ఈ చిత్రం వేయడానికి 5 గంటల సమయం పట్టింది. కోటేష్ మాట్లాడుతూ, క్షీరసాగర మథనం సమయంలో వచ్చిన కాలకూట విషాన్ని పరమశివుడు తన శంఖం ద్వారా మింగి గొంతులో నిలుపుకుని సృష్టిని కాపాడారు. అందుకే ఆయన్ను నీలకంఠుడు, గరళకంఠుడు అని పిలుస్తారు. ఈ చిత్రంలో శివపార్వతుల అర్ధనారీశ్వర రూపం, శివపార్వతుల వివాహం, విష్ణువు, బ్రహ్మ, 12 జ్యోతిర్లింగాలు, ఓంకార అక్షరాలు, ఇలా శివుని ప్రాధాన్యతను చిన్న శంఖులో చూపించాను. నేను శివభక్తుణ్ణి కాబట్టి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు వినూత్నమైన చిత్రాలు వేస్తుంటాను. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ అన్నారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని చిన్న శంకు మీద మైక్రో బ్రష్ ద్వారా ఆక్రాలిక్ కలర్స్తో శివుని యొక్క ప్రధాన అంశాలు చిన్న శంకులో చూపించారు. ఈ చిత్రం వేయడానికి 5 గంటల సమయం పట్టింది. ఈ చిత్రంలో చూపించాను. నేను ప్రతి శివరాత్రి రోజున పరమశివుని భక్తుని కాబట్టి ప్రతి చిత్రం శివరాత్రి రోజున వేస్తూ ఉంటాను. ఈసారి వినూత్నంగా ఈ శంకు మీద వేశాను. ఈ శంకు మీద ఎందుకు వేశానంటే, క్షీరసాగర మథనము చిలికినప్పుడు వచ్చే విషాన్ని శివుడు తన శంకు ద్వారా ఆ విషాన్ని తన గర్వాన్ని మింగుతాడు అన్నమాట. అది కంఠంలో పెట్టుకుంటాడు. అందుకే ఆ శంకు ద్వారా శంకుతోనే ఈ బొమ్మలని వేశాను. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.